టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో కన్ఫ్యూజ్డ్గా ఉన్నారా, నిర్ణయించుకోలేకపోతున్నారా, ఏం డిసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదా? అయితే మనం ఈ వీడియో ద్వారా ఎస్ నో ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉంటే మనకి ఒక డెసిషన్ వచ్చేలాగా మనం ఈరోజు రీడింగ్ చేద్దాం. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్, పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో ఎప్పుడు మీకు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో మీకు క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఎనీథింగ్, లైక్ దేంట్లో అయితే మీకు కన్ఫ్యూజన్ ఉందో, దేంట్లో అయితే మీరు డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారో, లైక్ జాబ్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఫినాన్షియల్గా మనీ వైజ్ కావచ్చు, దేనికైనా కానీ మీరైతే మీ క్వశ్చన్ని ఫస్ట్ క్లియర్గా రాసుకోండి. రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే క్లారిటీ వస్తుంది. మనం ఏం క్వశ్చన్ అడిగినాము, మనకేం కార్డ్ వచ్చింది అని చెప్పి. ఫస్ట్ మనం ఎస్ నోతోనే స్టార్ట్ చేద్దాం. అంటే మనం డెసిషన్ తీసుకోవచ్చు, లైక్ అంటే మనం ప్రొసీడ్ అవ్వచ్చు ఎస్, లేదు అంటే ఇంకొంచెం టైం పడుతుంది, ఇప్పుడే కాదు నో. సో ఈ నో ఎప్పుడు ఎస్ అవుతుంది. సో ఇట్లా ఇన్ డీటెయిల్డ్గా మనమైతే ఈ రీడింగ్ చేద్దాం. మీరైతే ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి, దేని గురించి అయినా కానీ. మీకు ఒకవేళ ఒక దానిపైన ఒక క్వశ్చన్ ఉండి ఇంకో దానిపైన ఇంకొక క్వశ్చన్ ఉంటే పాయిల్ 1 ఒక క్వశ్చన్కి, పాయిల్ 2 ఒక క్వశ్చన్కి కూడా మీరు అలా కూడా మీరు చేసుకోవచ్చు. సో చూద్దాం. పాయిల్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఎస్సా నోనా, కొన్ని మేబీ కూడా వస్తాయి. అంటే ఆ మేబీ వస్తే అక్కడ మళ్ళీ మనం ఆ మేబీకి ఎస్సా నోనా అని చెప్పి ఇంకొక కార్డు తీస్తాను. సో పాయిల్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో, ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో దానికి మీరు ఎస్ అంటున్నారా, నో అంటున్నారా? ఏంజల్స్ గైడ్స్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఎస్సా నోనా. పాయిల్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకో. ఓకే, ఇక్కడ నో. సో మీరు ఏదైతే అడుగుతున్నారో దానికైతే వద్దని చెప్తుంది అనమాట టారో. ఎందుకు వద్దని చెప్తున్నారు అంటే ఇక్కడ అవుట్ సైడ్ ఫోర్సెస్ ఏవో మీ పైన యాడ్ చేస్తున్నాయి. అంటే ఎవరో ప్రోద్బలం పైన కావచ్చు, మీ మనసు ఇంకా పూర్తిగా ఆస్కరించట్లేదు దాన్ని టేకప్ చేయడానికి. కాకపోతే ఈ మీ పియర్ ప్రెషర్ వల్ల, ఎవరో ఒత్తిడి చేస్తున్న దానివల్ల, ఎవరో ప్రోద్బలం వలన, ఏదో అడిక్షన్స్ వల్ల, లేకపోతే మనం దీన్ని ఎస్ చెప్పకపోతే వాళ్ళు ఏం ఫీల్ అవుతారో, ఎవరో ఏదో ఫీల్ అవుతారని చెప్పి మిమ్మల్ని మీరు విక్టిమ్ చేసుకోకండి. అంటే మీరు పూర్తిగా పవర్లెస్ అయిపోయారు. అంటే మీ చేతిలో ఏం లేదు, డెసిషన్ మీ చేతిలోంచి వెళ్ళిపోతుంది. లైక్ ఎవరిపైన ఆధారపడి మీ డెసిషన్ ఉంటుంది కాదు. అట్లా కానీ ఎవరిపైన ఆధారపడి మీరు డెసిషన్ తీసుకున్నారంటే ఇది లైఫ్ మ్యాటర్ కొంతమందికి. అంటే ఇప్పుడు రిలేషన్షిప్ కావచ్చు, కొంతమంది మ్యారేజ్ గురించి అడుగుని ఉంటారు. సో కొంచెం టైం తీసుకోవడం అయితే చాలా చాలా మంచిది. ఇక్కడ కొన్ని భ్రమలు ఏర్పడి ఉంటాయి. అంత నిజాయితీగా ఎదుటి మనిషి మీ దగ్గర పూర్తిగా రివీల్ అయినిండరు. ఇది మన డెస్టినీకి రిలేటెడ్ అయినింటుంది. కొంతమంది క్వశ్చన్ మీ ఫేట్ని మార్చేస్తుంది. సో ఇప్పుడు కానీ ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నారు అంటే మొత్తానికే మోసం వస్తుంది. సో మీరు తొందరపడకండి. తొందరపడి నిర్ణయం తీసుకున్నారంటే మటుకు కష్టం అవుతుంది. మీరైతే కొంచెం టైం తీసుకోండి. మీరు మీ మైండ్ని కామ్ చేసుకొని కొంచెం టైం తీసుకొని, ఎవరి ప్రెషర్ మీ పైన లేకుండా మీకు ఆ పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పుడు మీరు థింక్ చేసి బాగా ఒక అవగాహన తెచ్చుకొని ఆ తర్వాతనే మీరు ఎస్సా నోనా లేకపోతే ఏం డెసిషన్ తీసుకోవాలి దానిపైన ఫర్దర్గా వెళ్ళండి. ఎందుకు అంటే ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది. డెవిల్ కార్డ్ అంటే ఇది ఫేవరబుల్ టైం కాదు. ఇది ఫేవరబుల్ టైం కాదు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీకు అంత సరైన గైడెన్స్ అయితే ఇస్తూ నిండరు. మీకు మనసులో ఏంటంటే సందిగ్ధం ఉంటుంది, కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే ఆలోచనలు ఉంటాయి. దానికి తోడు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా, అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంత కరెక్ట్గా మీకు కరెక్ట్ న్యాయం జరిగేలాగా, మీకు ఫేవరబుల్గా అంటే ఏదన్నా కానీ మీకు ఫేవర్ జరిగేలాగా మీకు నిర్ణయాలు, డెసిషన్స్ కానీ ఒక సలహా కానీ చెప్పరన్నమాట.
సో ఇప్పుడైతే మటుకు తొందరపడకండి ప్లీజ్. ఆ టైం వచ్చినప్పుడు అన్నీ మనకి యూనివర్స్ చెప్తుందన్నమాట, మన కోసమే సమకూరినట్టు సమకూరుతాయి. ప్రస్తుతానికైతే టైం బాగలేదు. సో ఇది ఫ్యూచర్లో ఈ టైం మనకి మారేదానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదు, అసలు ఇప్పుడు నో కార్డ్ ఎందుకు ఇచ్చినారో చూద్దాం. సో నో కార్డ్ ఎందుకు వచ్చింది అంటే మీరు కొంతమంది ఫినాన్సెస్ గురించి, కెరియర్ గురించి, దీని గురించి కానీ మీరు క్వశ్చన్ అయింది ఏంటంటే ఏదన్నా కానీ మీరు మీ క్వశ్చన్ ఏదైనా కానీ ఎస్పెషల్లీ డబ్బుల గురించి కావచ్చు, జాబ్ కెరియర్ గురించి కానీ అయింది ఏంటంటే మీరు ఏదో ఒక మంచి ఛాన్స్ని మిస్ చేసేసుకున్నారు. ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఏమన్నా నేను మిస్ చేసుకుంటానేమో, మళ్ళీ నాకు ఏదైనా దక్కాల్సింది దక్కదేమో, ఒకసారి ఆల్రెడీ పోగొట్టుకున్నాను, ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా నేను ఛాన్స్ తీసుకునేనా, ఇలా ఉండిండొచ్చు మీ ఆలోచనలు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ నేను ఏమైనా మంచి ఆపర్చునిటీని మిస్ చేస్తానేమో, మళ్ళీ నేను డిలే చేసిన దానివల్ల మళ్ళీ నాకు ఈ గోల్డెన్ ఆపర్చునిటీ వెళ్ళిపోతుంది అని. ఫస్ట్ది మీరు మిస్ చేసింది గోల్డెన్ ఆపర్చునిటీ అయినండొచ్చు, కానీ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కాదు. ఇది ఎట్లంటే కాకి బంగారు లాగా, మెరిసేటివన్నీ బంగారం కాదు అంటారు కదా, ఎవ్రీథింగ్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. సో అట్లా మాదిరా ఇంతకు ముందు మీది బెస్ట్ ఆపర్చునిటీ ఏదో ఉంటుంది, దాన్ని మిస్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇది కాకి బంగారం. సో ఇది మెరుస్తోంది కదా, ఇది కూడా దానిలాగానే నేను దాన్ని మిస్ చేసుకున్నాను, దీన్ని మిస్ చేసుకోవాలా, వద్దు, ఇలాంటి వద్దు. ఒక ఆపర్చునిటీ ఇప్పుడు ఏంటంటే ఈ ఆపర్చునిటీ మీకు మిస్ చేసుకోవడమే మంచిది. దీనివల్ల మీరు ఇంకా సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఒకవేళ కానీ మీరు దీన్ని ఫర్దర్గా తీసుకొని పోతే మీకేంటంటే టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్, అన్నీ వేస్ట్ అయ్యేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో పర్వాలేదు, కొంచెం ప్లాన్ చేసుకొని కొంచెం ముందు చూపు పెట్టుకొని బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం అయితే చాలా చాలా మేలు. సో ఇప్పుడు ఇది ఖచ్చితంగా మనం దీన్ని మిస్ చేసుకొని, లేదు దీన్ని ఇప్పుడు కాదు నో అనుకున్నాం కదా, ఇది మళ్ళీ మనకి ఫేవరబుల్గా మనకి టైం మారుతుందా కొన్ని రోజుల తర్వాత కానీ, లేదు ఇంకొక కొత్త ఆపర్చునిటీ తలుపు తడుతుందా. ఎస్, ఇంకొక కొత్త ఆపర్చునిటీ అయితే ఖచ్చితంగా తలుపు కొడుతుంది. మీరేంటంటే ఇక్కడ చూడండి, మనకి 2 ఏసులు వచ్చినాయి. సో ఆ న్యూ బిగినింగ్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఇంకా బెటర్ ఐడియాస్ వస్తాయి, మీకు ఇంకా మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎదురవుతారు. కెరియర్ పరంగా అయితే మీకు ఇంకొన్ని రోజుల తర్వాత మేబీ కొంతమందికి 1 నెల, కొంతమందికి 1 సంవత్సరం, ఇలా 1 నెల నుంచి 1 సంవత్సరం లోపల మీకేవో కొత్తగా ఆపర్చునిటీస్ రావడం కానీ, ప్రాజెక్ట్స్ రావడం కానీ, ఎస్పెషలీ రిలేటెడ్ టు కెరియర్, సో కొత్త ప్లాన్స్ రావడం కానీ, ఆ బ్రేక్ త్రూ వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా స్టార్ట్ చేసి తింటారు, ఈ బిజినెస్ అంత బాగా రన్ అవ్వకపోతే ఈ 1 మంత్ నుంచి 1 ఇయర్ లోపల మంచి అబెండెన్స్ అయితే క్రియేట్ అవుతుంది, అంటే మంచిగా అభివృద్ధి చెందుతారనమాట. ఇప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సో మీరు తెలివిగా ఇప్పుడు కానీ యాక్ట్ చేయగలిగినారంటే, ఆ మెంటల్ క్లారిటీ కానీ పెట్టుకోగలిగితే మీకైతే గుడ్ న్యూస్ వస్తుంది. లీగల్గా ఏమైనా మ్యాటర్స్ ఉన్నా కానీ, కాంట్రాక్ట్స్ ఉన్నా కానీ, ఇవన్నీ కూడా మీకు ఫేవరబుల్గా జరుగుతాయి. అండ్ మీకు రిలేషన్షిప్స్లో కూడా బెటర్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. రిలేషన్షిప్ వైజ్ కానీ మీ క్వశ్చన్ అయిందంటే మీ రిలేషన్షిప్ ఇంకా బెటర్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మటుకు తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆ ఫ్యూచర్లో అయితే మటుకు టైం చేంజ్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, కొంతమందికి 1 నెల నుంచి 1 సంవత్సరం లోపల టైం అయితే మారుతుంది. ఈ టైం మారినప్పుడు ఏంటంటే మీకు బెటర్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, బెటర్గా మీరు థింక్ చేయగలుగుతారు. మన ఆలోచన ధోరణి మారుతుంది. ఆలోచన ధోరణి మారినప్పుడు మీకు వస్తున్న ఐడియాస్ కావచ్చు, మీరు చేస్తున్న ప్లాన్స్ కావచ్చు, మీకు రైట్ సంపదను తీసుకొని వస్తుంది అనమాట. దేంట్లో అయినా కానీ, కెరియర్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఫినాన్సెస్ కావచ్చు, ఏదన్నా కానీ. ప్రస్తుతానికైతే టైం బాగలేదు. సో ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఓకే, ఫైనల్గా నేను చెప్పాను కదా, కొంచెం అయితే టైం తీసుకోండి. కొంచెం టైం తీసుకున్నారంటే మనకేంటంటే అవేర్నెస్, మీకు ఎంత అవేర్నెస్ పెరిగితే అప్పుడు అన్ని ఆపర్చునిటీస్ మళ్ళీ తీసుకొని వచ్చి పెడుతుందంట. సో ఆపర్చునిటీస్ పెరుగుతాయి మీకు, అప్పుడు మీరు చాలా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటారనమాట. మీ పొటెన్షియల్ పెరుగుతుంది.
సో మీకు క్లియర్ పాత్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు క్లారిటీ లేదు, ఇప్పుడు ఏ దారిలో వెళ్ళాలి అనేది క్లారిటీ లేదు కదా. అందుకనే ప్రస్తుతానికి ఏం నిర్ణయాలు తీసుకోవద్దండి. క్లారిటీ లేనప్పుడు నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఈ క్లారిటీ లేనప్పుడు తొందరపడి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నామంటే అది తప్పుదారిలోకి వెళ్ళినామంటే మళ్ళీ ఈ తప్పుదారిలోంచి మళ్ళీ మనము బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చి మళ్ళీ రైట్ దారి పట్టుకొని పోవాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు కానీ కొంచెం ఓపిక పట్టి వెయిట్ చేసినారంటే మీకు ఈ మబ్బులన్నీ వీడిపోయి మీరు ఏం డెసిషన్ తీసుకుంటే మీరు ఈ రైట్ పాత్లో వెళ్తారనేది తెలుస్తుంది. అప్పుడు మీరు కంఫర్టబుల్ జోన్లో ఉంటారు. అప్పుడు మీరు ఏంటంటే ఈ రైట్ పాత్ మిమ్మల్ని మీ వర్క్ని, మీ రిలేషన్షిప్స్ని, ప్రతిదాన్ని మనకి మెరుగ్గా ఇవ్వగలుగుతుంది అన్నమాట. సో అప్పుడు యూ కెన్ థింక్ బిగ్, బెటర్గా థింక్ చేయగలుగుతారు, మంచిగా ఆలోచించుకోగలుగుతారు. సో ఏదన్నా కానీ ఒక కమిట్మెంట్ కావచ్చు, అది కమిట్మెంట్ టువర్డ్స్ అ పర్సన్ కావచ్చు, జాబ్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఏదన్నా కానీ బెటర్ పొజిషన్లో ఉంటారనమాట. సో కొంతమందికి అయితే కొత్త ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు ఇప్పుడు కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా అంటే ఇల్లు ప్రస్తుతానికైతే వద్దు. ఇంకా కొన్ని రోజుల తర్వాత మీకు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది అండ్ బెటర్ మనీ కూడా వస్తుంది. అప్పుడు మీరు కొత్త ఇంట్లోకి మూవ్ అవ్వచ్చు అనమాట. ప్రస్తుతానికైతే వద్దు. ఫస్ట్ అయితే మీ ఆలోచనలు, మీరు ముందు చూపు ఏదైతే ఉందో దీర్ఘంగా బాగా మంచిగా ఆలోచించుకొని ఫస్ట్ మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు డిలేస్ ఉంటాయి, ఏదైనా అనుకుంటే దాంట్లో జాప్యాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఓవర్సీస్కి వెళ్ళాలనుకొని ఫారిన్ ప్లాన్స్ ఏమన్నా ఉంటే దాంట్లో కూడా జాప్యాలు జరుగుతూ ఉండొచ్చు మీ మంచికే. ఇప్పుడు జాప్యం జరుగుతుందని బాధపడకండి, ఖచ్చితంగా మీకు ఆ ఓవర్సీస్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఇంకొక 3 months మీరు ఈ రీడింగ్ మేము చూస్తున్నప్పటి నుంచి ఇంకొక 3-4 నెలల్లో అలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ క్రియేట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంది. అప్పుడు మంచి ప్రోగ్రెస్ ఉంటుంది, అప్పుడు మంచి ఎక్స్పాన్షన్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. ప్రస్తుతానికైతే తొందరపాటు నిర్ణయాలు వద్దు. మనము ఆరికల్ కార్డ్స్ చూద్దాం, మీకు గైడెన్స్ ఏమొస్తుందో. పైల్ నెంబర్ 1 వాళ్ళకి గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాం. ఇవి కొత్త కార్డ్స్, నేను ఈరోజు ఇప్పుడే వాడుతున్నాను. సో ఫస్ట్ అయితే వీటిని కొంచెం మనం వీటి ఓల్డ్ ఎనర్జీస్ని క్లెన్స్ చేసి మనకి న్యూ ఎనర్జీస్ ఫస్ట్ మీకోసమే వాడుతున్నాను కాబట్టి చూద్దాం మీకేం గైడెన్స్ వస్తుందో. ఓకే, చూసారా, గ్రే, లర్న్ టు స్కాన్ యువర్ బాడీ. కొంతమందికి హెల్త్ రిలేటెడ్గా మీరు ఏమన్నా క్వశ్చన్ అడిగింది అంటే మీరు జనరల్ చెకప్స్ చేసుకోవడం కానీ ఇలాంటిదైతే చాలా చాలా మంచిది. మీ బాడీ పైన అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హెల్త్ ఉంటే అన్నీ ఉన్నట్లే, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. కాబట్టి ఇక్కడ గ్రే ఉంది, ఇట్ ఈస్ నాట్ వైట్, ఇట్ ఈస్ నాట్ బ్లాక్, ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్, గ్రే షేడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ డెవిల్ వచ్చిందంటేనే గ్రే షేడ్స్ ఉన్నట్లు. మనకి అంతా ఫేర్గా కనిపించదు, అట్లనే అంతా చాలా చెడ్డది అన్నట్లు కూడా కనిపించదు. ఇది మధ్యంగా ఉంటుందన్నమాట. ఇది మంచిదా, ఇది చెడ్డదా, దీంతో ప్రొసీడ్ అవ్వచ్చా, ప్రొసీడ్ అవ్వకూడదా, ఇట్లనే ఉంటాయి అన్నమాట మనసులో. అందుకని ఇది మధ్యంగా ఉంది కాబట్టి గ్రే కలర్ వచ్చింది. ఇక్కడ డెవిల్ కార్డ్ కూడా చూస్తే మీరు గ్రే కలర్లో ఉంది. సో షేడ్స్ ఆఫ్ గ్రే ఉంది కాబట్టి కంప్లీట్గా మనం ఎస్ చెప్పలేం, కంప్లీట్గా మనం దీన్ని యాక్సెప్ట్ చేయలేమన్నమాట. ఎందుకంటే ఇది కనిపిస్తున్నంత మంచిది కాదు. సో దీంట్లో ఏదో లోపం ఉంది, వీళ్ళు ఏదో మభ్య పెడుతుంటారు ఒకవేళ కానీ మనుషులతో డీల్ చేస్తూ ఉంటే. సో ఇంకొంచెం టైం తీసుకోవడం చాలా చాలా మంచిది. ఇన్ బిట్వీన్ మీ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఓవర్ థింక్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ అలాంటివి వద్దు. మెంటల్గా వీక్ అవ్వకండి. మనకి ఇప్పుడు మెంటల్ క్లారిటీ కావాలి, మనం మెంటల్గా వీక్ అయిపోతే ఎట్లా? సో మీరు ఆ క్లారిటీ పెంచుకోండి. మీ హెల్త్ పైన, మీ బాడీ పైన మీరు ప్రాపర్ కేర్ తీసుకోండి. మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, బయట నేచర్లో తిరగడం, ఇలాంటివన్నీ మీకు హెల్ప్ చేస్తాయి. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. బ్యూటిఫుల్, మనం నేచర్ అనుకున్నాం కదా, బ్రౌన్ వచ్చింది. ఎస్టాబ్లిష్ బౌండరీస్, హెల్దీ బౌండరీస్ మీరు అంటే సెట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు హెల్దీ బౌండరీస్ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని, ఎలాంటి ఫోర్సెస్ని పెడితే అలాంటి ఫోర్సెస్ని మనం లోపలికి రానిచ్చినామంటే మనం పొల్యూట్ అయిపోతాం, మన ఎనర్జీ ఫీల్డ్ వీక్ అయిపోతుంది, మనం స్ట్రాంగ్గా ఉండలేము. సో ఎవరు మన వైపు రావాలి,
ఎవరు అగ్గిరి బయటే ఉండాలి, లక్ష్మణ రేఖ లాగా మీకు ఇప్పుడు అది ప్రొటెక్షన్ అవసరం. సో సేఫ్టీ సర్కిల్ వేసుకోవడం కానీ, హెల్దీ బౌండరీస్ అయితే మెయింటైన్ చేయండి. అందరినీ గుడ్డిగా వాళ్ళని నమ్మి ముందరికి వెళ్ళకండి. ఎంతవరకు నమ్మచ్చు, వీళ్ళని ఎక్కడి వరకు ఆపాలి, ఎంతవరకు మనం ఉండాలి అనేది మీరు ఆలోచించుకోండి ప్లీజ్. ఎవరిని పడితే వాళ్ళని అయితే మటుకు మీ ఎనర్జీ ఫీల్డ్స్లోకి రానివ్వకండి. కనిపిస్తున్నంత మంచిది కాదు. అంటే ఇక్కడ టైం తీసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఒక విత్తనం నాటితే ఎన్ని రోజులు పడుతుంది అది చెట్టు అవ్వడానికి, మొలక రావడానికి ఎన్ని రోజులు పడుతుంది. అలా ఇప్పుడు మీరు టైం తీసుకోవాల్సిన పొజిషన్లో ఉన్నారు. లేట్ అయినా పర్వాలేదు, ఇంకా కొంచెం లేట్ అయితేనే మీకు మంచిది. అప్పుడు బెటర్ క్లారిటీ వస్తుంది. మబ్బులు వీడతాయి, వీళ్ళ ఇంటెన్షన్స్ ఏందని తెలుస్తుంది. ఇది మనకి ఎందుకు వీళ్ళు ఇట్లా మనతో బిహేవ్ చేస్తున్నారు, ఒకవేళ మనుషులు అయితే లేదు, మనకి ఏమైనా ఆపర్చునిటీస్ అయితే ఒక్కొక్కసారి మనకి డిలే అయినప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం ఎక్కడన్నా వెళ్ళి మనీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటాము, అబ్బా ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మనము ఇన్వెస్ట్ చేద్దాం. మళ్ళీ మనం కొంచెం సర్లే మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాము చూద్దాము అనుకొని కొంచెం టైం తీసుకుంటే కొన్ని కంపెనీస్ అసలుకే మూసుకొని వెళ్ళిపోతాయి కదా, లైక్ మోసగాళ్ళు ఉంటారు కదా, అలాంటిది ఏదో ఉంటుందన్నమాట. సో కాబట్టి గుడ్డిగా నమ్మకండి. మీరైతే ఎస్టాబ్లిష్ బౌండరీస్. ఆ సేఫ్టీ సర్కిల్ చాలా 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 మంచిది. మీరైతే సేఫ్టీ సర్కిల్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. హెల్దీ బౌండరీస్ అయితే మెయింటైన్ చేయండి. అగ్గిరి గీసుకోండి, ఆ లక్ష్మణ రేఖ గీసుకోండి. ఆ లక్ష్మణ రేఖే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారేమో చూద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం ఇంకా ఏమన్నా చెప్తారా? ఓకే. బ్రిలియన్స్, డిస్కవర్ యువర్ స్పార్కల్. సో మీలో ఏం టాలెంట్ ఉంది, మీరు ఎట్లా బెటర్గా ఉండగలుగుతారు, మీకు ఏది మంచిది, మీరు ఏం కోరుకుంటున్నారు. ఈ టైం మీ మంచి కోసమే దొరికింది మీకు. ఈ టైంలో మీరు మిమ్మల్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకోగలుగుతారు. మీ టాలెంట్స్ ఏదో గుర్తించగలుగుతారు. మీ క్లారిటీ వస్తుంది, మీ పైన మీకు క్లారిటీ వస్తుంది. ఈ టైంలో మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకోగలుగుతారు. మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వగలుగుతారు, మీరు ఇంకా హెల్దీ అవ్వగలుగుతారు, మీరు ఇంకా బెటర్ అవ్వగలుగుతారు. ఈ టైంని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. మీరు ఇంకా బాగా మౌల్డ్ చేసుకోవాలనుకుంటే, మీ పైన వర్క్ చేయాలనుకుంటే, కొంతమంది సన్నగా ఉంటారు, కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయితే మంచిది అనుకుంటారు. అట్లా వెయిట్ పుట్ ఆన్ అవ్వాలంటే ఏం చేయాలి? కొంతమంది కొంచెం హెల్తీగా ఉంటారు, కొన్ని కేజీస్ వెయిట్ని షెడ్ చేస్తే మంచిది అనుకుంటారు. సో దానిపైన వర్కౌట్స్ ఏం చేసుకోవాలి, లేదు నేను ఏదో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, దీనిపైన ప్లానింగ్ ఏం చేయాలి, మొత్తం అంతా ఎట్లా చేసుకోవాలి, ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, లేదు ఒక జాబ్లో ఉన్నాము, ఒక ప్రాజెక్ట్ ఉంది, దీనికి కావాల్సిన కోర్సులు ఏంటి, మనం దీన్ని ఇంకా ఎంత బెటర్గా మనం డెలివర్ చేయగలుగుతాము. సో మీ పైన మీరు వర్క్ చేసుకోవడానికే మీకు టైం వచ్చింది. బ్రిలియన్స్, మీరు ఆ బ్రిలియన్స్ని అయితే మీరు ఎంజాయ్ చేయాలన్నమాట. కాబట్టి డిస్కవర్ యువర్ స్పార్కల్. మీ లోపల మీకు ఏమనిపిస్తుంది, మీ లోపల మీ సోల్ పర్పస్, మీ లైఫ్ పర్పస్, వీటిని ఇప్పుడు మీరు డిస్కవర్ చేయొచ్చు అనమాట. మీరు ఇంకా మెరుగవుతారు. ఆ మెరుగవ్వడానికి మీకు టైం దొరికింది. ఇప్పుడు 26, 29, 12 ఈ నెంబర్స్ మీకు ఇంపార్టెంట్ అయిన ఉండొచ్చు. సో 15 నెంబర్ 1 కొంతమందికి, నెంబర్ 3 కొంతమందికి. సో 1, 3, 15, 12, 26, 29 ఈ నెంబర్స్ కొంతమందికి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఉండొచ్చు. ఫైనల్గా ఇంకొక కార్డ్ తీసుకుందాం మనము. తీసుకొని చూద్దాం ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి ఇంకా ఏం చెప్పాలి. గోల్డ్, బ్యూటిఫుల్, అట్రాక్ట్ అబండెన్స్ చెప్పిందా. కొంచెం టైం తీసుకోండి, కొంచెం ఓపిక పట్టండి, మీరు ఖచ్చితంగా అబండెన్స్ని అయితే అట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్లో మీకు మెజంతా, కనెక్ట్ టు యువర్ డీపెస్ట్ ఇన్నర్ నోయింగ్. సో మనం అనుకున్నాం కదా, సెల్ఫ్ డిస్కవరీ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మీ సోల్ ఏం కోరుకుంటుంది, ఆ డీపెస్ట్ నోయింగ్, అది మనం తెలుసుకోవడానికే మనకి ఇదంతా అన్నమాట. ఇది ఒక పరీక్ష కాలం కింద తీసుకోండి. ఈ పరీక్షలో మీరు డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం టైం తీసుకోండి, తొందరపడకండి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మీరు
లాభపడాలి. నేను మనం ఫస్ట్ అనుకున్నాం కదా మెరిసేటివన్నీ బంగారం కాదు, ఇది కాకి బంగారం, నిజం బంగారం కాదు, నిజం బంగారం తొందరలో వస్తుంది అని చెప్పి వచ్చింది. కొంచెం టైం తీసుకున్నారంటే ఆ నిజం బంగారం వస్తుంది లైఫ్లోకి. 21 నెంబర్ 21 ఎవరికన్నా ఇంపార్టెంట్ డేట్ అయిన ఉండొచ్చు. సో యుల్ బి అట్రాక్టింగ్ అబండెన్స్. సో కొంచెం వెయిట్ చేయండి, మీకు మంచి జరుగుతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే, మీరు దేంట్లోనే డెసిజన్ తీసుకోలేకపోతే, అది దేని గురించి అన్నా అవ్వచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, జాబ్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఫినాన్సెస్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, దేని గురించి అయినా కానీ మీ క్వశ్చన్ అయితే రాసుకొని ఆ తర్వాత చూడడం మొదలుపెట్టండి. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ మీరు 2 క్వశ్చన్స్ ఉంటే పైల్ నెంబర్ 1 ఒక క్వశ్చన్కి, పైల్ నెంబర్ 2 ఒక క్వశ్చన్కి మీరు అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ గైడెన్స్ కూడా చూద్దాం మనము, గైడెన్స్లో కూడా ఏమొస్తుంది అని చెప్పి. సో మనం అసలు ఆలస్యం చేయకుండా పైల్ నెంబర్ 2 వాళ్ళ క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి ఎస్సా నోనా, కొన్ని మేబీ కూడా వస్తాయి. సో ఆ మేబీ ఎందుకు వచ్చింది, అది మేబీ ఎస్సా మేబీ నోనా అనేది కూడా చూద్దాం. కానీ మనం టారోని అయితే రిక్వెస్ట్ చేద్దాం దట్ మనకు క్లారిటీ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ క్లారిటీ కోసమే కన్ఫ్యూజన్స్ లేకుండా మనం ఒక డెసిషన్ తీసుకోవడానికి మనం ఎస్ఆర్ నో అడుగుతున్నాం. కాబట్టి టారో కూడా మనకి హెల్ప్ చేస్తుంది. అది క్లియర్ ఎస్సా క్లియర్ నోనా అనేది మనకి చెప్తుంది. చూద్దాం. పైల్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇది ఎస్సా నోనా, వాళ్ళ క్వశ్చన్కి ఎస్సా నోనా అనేది చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఎస్ఆర్ నో. ఓకే, థ్యాంక్ యూ. సో ఇట్స్ అన్ ఎస్. బ్యూటిఫుల్. మీరేంటంటే మీరు ఏదైతే మీరు ప్రశాంతంగా అయిపోయారంట. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. నేనైతే మంచిగా ఆలోచిస్తాను, మంచి పనులు చేస్తాను, నాకు రావాల్సిన మంచి నాకు వస్తుంది. ఎందుకంటే నేను మంచిని ఇస్తున్నాను కాబట్టి నేను ఏదైతే ఇస్తానో నేను అది తిరిగి పొందుతాను అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది. సో మీరేంటంటే యూ హ్యావ్ అ గుడ్ పర్స్పెక్టివ్ ఆన్ థింగ్స్. ప్రతి దానిపైన మీరు కీడించి మేలించడంలో ఆ మేలుని ఎలా చూస్తారు అంటే, సర్లే ఇది నా వరకు వస్తే నేను ఎలా డీల్ చేస్తాను అనే దీంట్లో అంటే ప్రతిదీ మీకు అన్వయించుకొని మీరైతే ఏం చేస్తారు, ఎదుటోళ్ళు ఏం చేస్తున్నారు, సరే వాళ్ళ బుద్ధిది, వాళ్ళు ఇలా చేస్తున్నారు అని మీరు ఒక బ్యాలెన్స్ లేక వచ్చినారు. యూ హ్యావ్ మేడ్ పీస్ విత్ యువర్ లైఫ్. ఆ హార్మనీ లేక వచ్చినారనమాట. అండ్ ఇక్కడ రిలేషన్షిప్స్ కూడా అట్లనే బ్యూటిఫుల్గా మోల్డ్ అవుతున్నాయి. చాలా హార్మోనియస్గా తయారవుతుంది. లైఫ్ చాలా బ్యాలెన్స్డ్గా తయారవుతుంది అనమాట. సో ఒక మోడరేషన్ లేకైతే వచ్చినారు. ఓపిక పెరిగింది బేసిక్గా మీకు. సో ఇట్స్ అన్ ఎస్. మీ క్వశ్చన్ ఏదైనా కానీ రిలేషన్షిప్స్ బెటర్ అవుతాయా, లేదు ఇది కరెక్టా నాకు అంటే ఎస్, ఇట్స్ రైట్. బెటర్ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయా, లేకపోతే బెటర్ జాబ్ ఆప్షన్స్ ఉన్నాయా, ఎస్. హెల్త్ బెటర్ అవుతుందా, ఎస్. వెల్త్ బెటర్ అవుతుందా, ఎస్. ఏదన్నా నాకు రావాల్సింది నాకు వస్తుందా, ఎస్. ఎందుకంటే మీరు రైట్ బ్యాలెన్స్లో ఉండి మీరు ఆ మధ్యస్థితిలోకి వచ్చేసారనమాట. ఆ మధ్యస్థితిలోకి రావడంతో పాటు మీరేంటంటే చాలా కరేజియస్గా తయారయ్యారు. ఏదన్నా కానీ నేను ధైర్యంగా ఉంటే నేను సాధించుకోగలుగుతాను, నాకు ఆ పట్టుదల ఉండాలి, ఆ పట్టుదలతో నేను దేన్నన్నా జయించగలుగుతాను, నేను ఒక పని చేపడుతున్నాను అంటే ఆ పనిలో నేను చాలా బెస్ట్గా ఉండి నాకు ఆ క్రియేటివ్ విజన్స్ ఉంటే నేను ఎలాంటి దాన్నైనా కానీ నేను క్రాక్ చేయగలుగుతాను. ఎగ్జామ్స్ ఉంటాయి, నేను బాగా చదివి హార్డ్ వర్క్ చేసినానంటే నేను ఖచ్చితంగా ఎగ్జామ్లో బెటర్ మార్క్స్తో పాస్ అవ్వగలుగుతాను. మీ లైఫ్ పర్పస్, ఓకే దేవుడు నాకు ఈ లైఫ్ అంటే నాకు ఈ జన్మను ఎందుకు ఇచ్చినారు, ఈ జన్మను నేను ఎలా ముందరికి తీసుకొని వెళ్ళాలి. వేదాంతం కాదు ఇక్కడ. చాలామంది వేదాంతము స్పిరిచువాలిటీ కాదు ఇక్కడ. మనం అసలుకి వచ్చినాము అంటే ఏదో పర్పస్ పైనే వచ్చినాం కదా. ఊరికైనా అయితే మనల్ని భూమిపైకి పంపించలేదు కదా. వచ్చిన దానికి ఏదో ఒకటి మనం చేసుకొని పోవాలి కదా. నలుగురిలాగా బతికినామా, ఉన్నామా, పోయినామా, తెల్లారిందా ఇట్లా కాదు కదా లైఫ్. మనం పుట్టిన దానికి ఏదో ఒక పర్పస్ ఉంది, ఏదో చేయడానికి పంపించినారు. ఇది మెరుగ్గా చేసి మంచిగా చేసి 10 మందికి సహాయపడి పోదాం. సో అది అర్థమైంది, అది తెలిసిందనమాట.
సో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కానీ, ఎలాంటి అడ్వర్స్ కండిషన్స్ వచ్చినా కానీ మీరు వాటిని అధిగమించడం నేర్చుకున్నారు. సరే, ఈ ఛాలెంజెస్ నాకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది? నేను సోల్జర్ని, నేను చాలా బ్రేవ్, నేను అధిగమించగలుగుతాను కాబట్టి నాకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నారు. సో మీ పైన మీకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది. చాలా ఇండిపెండెంట్గా మీరు థింక్ చేయగలుగుతున్నారు. అండ్ మీరు సోషల్ బటర్ఫ్లై. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే అక్కడ మీరు ఉంటారనమాట. ఖచ్చితంగా నేను ఉన్నాను, నేను సహాయపడతాను, మీకు ఏ విధంగా సహాయపడాలి అని. కళ్ళ ముందర ఏదైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని అసలు ఓర్చుకోలేరు. వెంటనే దాన్ని ఏదో విధంగా మనం చేద్దాం. మన చేతిలో రూపాయి లేకపోయినా కానీ ఎదుటోళ్ళకి ఏదో సహాయం కావాలి ధనం రూపంలో అంటే ఇంకొకరిని అడిగి తెచ్చైనా కానీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సహాయం చేస్తాం. సో ఎవరన్నా కష్టంలో ఉన్నారు, వాళ్ళకి మన సహాయం అవసరము అంటే వెంటనే ఎవరన్నా ఉంటారు అక్కడ అంటే అక్కడ మీరు ఉంటారనమాట ఫస్ట్. అది చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ. సో ఇక్కడ ఎస్ వచ్చింది. ఇక్కడ ఈ ఎస్తో పాటు మనకి ఎలాంటి బెనిఫిట్స్ రావచ్చు, లేకపోతే ఇంకేదైనా క్లారిటీ ఇవ్వడానికి ఏం చెప్తున్నారు, లేకపోతే అవి చూద్దాం మనం. సో ఇక్కడైతే ఎస్ వచ్చింది, క్వశ్చన్కి అయితే ఎస్ వచ్చింది. సో ఈ ఎస్ మనకి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటుందా, మనకి ఏదైనా టారో ద్వారా మనకి ఇంకా ఏదైనా బెటర్ గైడెన్స్. సో ఇంత బ్యూటిఫుల్ సోల్స్కి వాళ్ళకి కొంతమందికి రాజయోగం ఉంది ఇక్కడ. యూ విల్ బి క్రౌన్డ్. ఇప్పటి వరకు నాకు ఆ ఐడెంటిటీ దొరకలేదు, నాకు రైట్ నాకు రావాల్సిన గుర్తింపు నాకు రాలేదు అనుకుంటే ఇప్పుడు మీకు ఆ గుర్తింపు వస్తుంది. జాబ్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, రిలేషన్షిప్స్లో కూడా. ఇంతకుముందు మీ వాల్యూ తెలిసి ఉండదు. ఏముందిలే మనోడే కదా చేసినారు, మన అమ్మాయే కదా చేసింది, ఇట్లా ఉంటుంది. కానీ ఎంత మన అన్నా కానీ ఎంతమంది చేస్తారు? సొంత మనుషులు ఉంటారు, పట్టించుకోరు అసలుకే. అది చేసే బుద్ధి కూడా ఉండాలి కదా. సో ఇప్పుడు ఆ కరెక్ట్ ఐడెంటిటీ అనేది మీకు దొరుకుతుంది. నిజమే కదా, ఎంత మన అన్నా కానీ ఇప్పుడు తినితో పాటి లేకపోతే ఇతనితో పాటు ఇంకా వీళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళెవ్వరూ ముందుకు రాలేదు, వీళ్ళెవ్వరూ చేయలేదు, తినే చేస్తుంది లేకపోతే ఇతడే చేస్తున్నాడు అంటే వీళ్ళల్లో ఆ బుద్ధి ఉంది కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. సో వీళ్ళతో మనం మంచిగా ఉండాలి, లేకపోతే వీళ్ళని మనం ఏమనకూడదు. ఇంతకుముందు చీటికి పొటికి ఏదో ఒకటి సెటైర్ వేసి ఏముందిలే అంటే ఎంత చేసినా కానీ తీసి పడేసినట్టు చులకనగా మాట్లాడడం ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే రైట్ రెస్పెక్ట్ దొరుకుతుంది మీకు. బ్యూటిఫుల్. అది కూడా మీరు ఏంటంటే మీరు గెలుచుకోగలిగినారు, మీరు సంపాదించుకున్నారు. ఇక్కడ నాకు రైట్ రెస్పెక్ట్ ఇస్తే కానీ నేను మీరు అనుకున్నట్లు ఆషామాషి కాదు, ఏదో ఉత్తపుణ్యానికి రావట్లేదు. నేను చేయాలనిపిస్తోంది, నాకు ఇట్లా ఉండాలనిపిస్తోంది కాబట్టి ఇట్లా జరుగుతున్నాయి. కాబట్టి నాకు ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్, గౌరవం మీరైతే ఇస్తేనే, లేకపోతే ఇది నచ్చదు అనేది మీరు చెప్పగలిగినారనమాట. సో చూద్దాం మనకి. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అండ్ 8 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఎండ్ ఆఫ్ ద డెక్లో మనకి ఇక్కడ టవర్ కార్డ్ ఉంది. మీరు చాలా చూసి నింటారనమాట. ఇక్కడ మనం వీటిని అవాయిడ్ చేయలేం, వీటిని ఎట్లయినా కానీ మనం ఎదుర్కోవాలి. అలాంటి అన్ఎక్స్పెక్టెడ్, అన్అవాయిడబుల్, సడన్ చేంజెస్కి గురై నింటారు. ఇంత బ్యాలెన్స్డ్గా ఎట్లా వచ్చినారంటే ఇలాంటివి లైఫ్లో జరిగినాయి కాబట్టి, ఇలాంటివి లైఫ్లో జరిగి మీకు పాఠాలు నేర్పించినాయి అన్నమాట. సో ప్రతి ఒక్కటి ఒక క్రియేషన్ ఉంటుంది, అట్లనే ఒక డిస్ట్రక్షన్ ఉంటుంది. రాత్రి పగలు, మంచి చెడు అన్నీ ఉంటాయి. ఏదో ఒకదాంతో మనం ఆగిపోకూడదు. ఒక మంచి జరుగుతుందంటే దాని వెనకాల ఒక చెడు ఉంటుంది, ఒక చెడు జరుగుతుందంటే దాని వెనకాల ఇంకొక మంచి ఉంటుంది. సో ఇది ఒక సైకిల్. సో ఇలానే జరుగుతూ ఉంటుంది, సృష్టి ఇలానే నడుస్తుంది. కాబట్టి ఈ మంచి జరిగితే పొంగిపోవడం, చెడు జరిగితే కుంగిపోవడం ఇలాంటివి ఆపేసినారు. అందుకనే ఈ రైట్ బ్యాలెన్స్లోకి వచ్చినారు. చాలా చూసి నింటారు, చాలా డక్కముక్కిలు పడి నింటారు. సో ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇంత పాజిటివ్గా మీరు బయటికి రాగలిగినారు. అంటే మీరు ఎవాల్వ్ అయినారు ఫినిక్స్ బర్డ్ లాగా. చాలా బిగ్ ఛాలెంజెస్, బిగ్ చేంజెస్కి గురై నింటారనమాట. కొంతమంది అయితే దేశాల్లో అంటే ఇతర దేశాల్లో కూడా ఇలాంటి ఒత్తిడికి గురవుతూ నింటారు. మన దేశం వదిలేసి, మన రాష్ట్రం వదిలేసి ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర దేశాల్లోకి వెళ్ళి ఆడ
తినాల్సిన డక్క ముక్కలన్నీ తింటూ ఉంటారు. ఈ డక్క ముక్కలు తినిన దానివల్ల ఏం జరగలేదు. ఇంకా మీరు చాలా మెచ్యూర్డ్గా తయారైనారు, మీకు ఫ్యామిలీ వాల్యూ తెలిసి వచ్చింది, అండ్ మీ బిజినెస్లో మీరు కష్టపడే తత్వం మీకు ఉంది కాబట్టి మీరు బెటర్గా ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. మీ కెరియర్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, రిలేషన్షిప్స్ కూడా ఇంకా స్ట్రాంగ్ అయిన ఉంటాయి. మీకు మీలో ఉన్న స్కిల్స్ పెరుగుని ఉంటాయి అన్నమాట. అండ్ మీకు ఇంతకు ముందు ఏమన్నా భయాలు ఉన్నా కానీ, ఏదన్నా మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తుందన్న ఫీలింగ్ ఉన్నా కానీ, ఏదైనా నెగిటివ్ థింకింగ్ ఉన్నా కానీ, ఇప్పుడు ఏంటంటే ఆ నెగిటివ్ థింకింగ్ని అంతా పాజిటివ్ చేసుకోవడం కానీ, మీ పైన మీరు వర్క్ చేస్తుంటారనమాట. ఇంతకుముందు గుడ్డి గుర్రంలాగా వెళ్ళిపోతుంటే ఇప్పుడు కళ్ళకి ఆ గంతల్ని తీసేసి నేను ఎక్కడున్నాను, నేను ఏం చేస్తున్నాను, నేను ఎలా చేస్తున్నాను, నేను ఎలాంటి మనుషుల మధ్యలో ఉన్నాను, ఇవన్నీ తెలిసి వస్తూ ఉంటాయి అనమాట. సో మీరు ఇట్లా మీకు తెలిసి వస్తున్నాయి కాబట్టే ఇలా మీరు అనుభవించి అన్ని డకాముక్కీలు తిన్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఎస్ వచ్చింది. సో మిమ్మల్ని చాలా పరీక్షించింది యూనివర్స్. మీరు ఆ పరీక్షల్లో అంతా పాస్ అవుతూ వచ్చినారు. సో మీరు పాస్ అవుతూ వచ్చినారు కాబట్టి మీకు టైం ఫేవరబుల్గా తయారవుతుంది. సో టైం ఫేవరబుల్గా తయారవుతుంది కాబట్టి మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది. ఆ ఆపర్చునిటీస్ని మీరు బెటర్గా యూటిలైజ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మీరు మంచిగా డెసిషన్స్ తీసుకోవచ్చు. అండ్ ఇది ఎన్ని రోజుల్లో మనకి లేకపోతే ఎట్లా రిజల్ట్స్ ఇవ్వచ్చు. లైక్ కొంతమందికి అయితే చాలా తొందరగా 2 months 2 weeks, నాకు ఎందుకో 2 weeks అనిపిస్తుంది, 2 weeks నుంచి 2 months. సో అప్పట్లోపల మీకు ఇంకా ఏమన్నా కొంచెం కళ్ళకు గంతలు ఉంటే అవి కూడా వీడిపోయి ఇంకా మంచి క్లారిటీ రావడం. ఎండ్ ఆఫ్ ద డేలో మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది. సో మీ ఫార్చ్యూన్ చేంజ్ అవుతుంది. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటారు కదా, ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళకే ఆ లక్కీ ఛాన్స్ అనేటివి క్రియేట్ అవుతాయి, గుడ్ లక్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీకు అట్లా గుడ్ లక్ క్రియేట్ అవుతుంది, మీ డెస్టినీ మారుతుంది, మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వగలుగుతున్నారు. ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ యువర్ హైయెస్ట్ గుడ్. ఈ మార్పులు ఏమన్నా జరుగుతున్నాయంటే ఇవి మీ మంచిగా జరుగుతున్నాయి. అండ్ ఇవి మీకు ఒక రిమైండర్ లాగా పనిచేస్తున్నాయి అన్నమాట. అంటే మీరు ఎలాంటి చేంజెస్ అయినా కానీ మీరు ఆ చేంజెస్ని మీరు అధిగమించగలుగుతారు. మార్పు అంత ఈజీ కాదు. ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి మారినాం అనుకోండి, ఈ దేశంలో మాట్లాడే భాష కావచ్చు, ఈ దేశంలో ఉండే కట్టుబాట్లు కావచ్చు, ఈ దేశంలో ఉన్న కల్చర్ కావచ్చు, ఆ దేశంలో ఉన్న కల్చర్ కావచ్చు, ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. మార్పు ఎప్పుడు ఈజీ కాదు. మన కంఫర్ట్ జోన్లో ఉండి ఈ కంఫర్ట్ జోన్లోంచి బయటపడిపోయి మనం తెలియకుండా తెలియని ప్రదేశం, తెలియని మనుషులపైన, తెలియని పనిపైన మనం నిమగ్నమైనప్పుడు అదంత ఈజీ కాదు. చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది, చాలా మనం దాంట్లో మునిగి తేలాల్సి ఉంటుంది. సో మీరు అవన్నీ చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఆ డెస్టినీ మారుతుంది, మీకు ఆ గ్రోత్ అనేది వస్తుంది. సో మీకు గుడ్ లక్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ మీ ఫేవరబుల్ టైం అయితే మీకు ఇప్పుడు వచ్చింది. సో ఇది మీ బ్యాడ్ లక్ని తరిమేసి వస్తుంది. అండ్ ఏదన్నా రెసిస్టెన్స్ టు చేంజ్, ఇప్పటికి కూడా ఏదైనా కొంచెం భయం ఉండి అయ్యో మారుతుందే, లేకపోతే ఎట్లబ్బా నేను చేయగలుగుతానా చేయలేనా, ఇప్పుడు నేను కొత్త జాబ్కి అప్లై చేసుకున్నాను, ఈ జాబ్లో నేను ఇమ్మడగలుగుతానా లేదా, ఈ టీం బాగానే ఉండింది కదా, ఈ శాలరీతో నేను సరిపెట్టుకొని ఉంటే బాగుండేమో, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ ఆ రెసిస్టెన్స్ టు చేంజ్ అనేది పోతుందన్నమాట. సో యు ఆర్ బ్రేకింగ్ దోస్ సైకిల్స్. ఏవైతే కార్మిక్ సైకిల్స్ ఇంతకు ముందు ఉన్నాయో వాటిని మీరు బ్రేక్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ సంఖ్యలు ఇట్లా బ్రేక్ అవుతున్నాయో, ఈ బ్రేక్ అయినప్పుడు మీరు విడుదల అవుతున్నారు, ఇక్కడి నుంచి ఇంకొక మెట్టు పైకి ఎదుగుతున్నారు అనమాట. సో ఈ కార్మిక్ సైకిల్స్ని మీరు బ్రేక్ చేస్తున్నారు. సో ఇక్కడ కొన్ని కార్మిక్ రిలేషన్షిప్స్ కూడా ఎండ్ అవుతున్నాయి. కార్మిక్ రిలేషన్షిప్స్ ఎండ్ అయ్యి బెటర్ రిలేషన్షిప్స్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. సో గుడ్, ప్రాక్టికల్గా తయారవుతున్నారు. ఇంతకుముందు చాలా ఎమోషనల్గా ఉండి, సెంటిమెంటల్గా ఉండి, సెన్సిటివ్గా ఉంటే ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా తయారవుతున్నారు. యు ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. గుడ్, కంగ్రాచులేషన్స్. నేను ఇంకా ఏమైనా ఎక్కువ మాట్లాడితే దిష్టి నేను పెట్టినట్లు అవుతుంది కాబట్టి వద్దు. మనం ఇట్లా మంచిగా మారి మనం ఇంత బ్యూటిఫుల్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసుకొని మనం ఎవాల్వ్ అవ్వడమే కావాలి. ఎవరైనా కానీ ఆ మార్పే కావాలి. ఆ మంచి మార్పు వస్తున్నప్పుడు దాన్ని స్వాగతిస్తాము, దాన్ని ఎంజాయ్ చేద్దాం. సో మీరు ఎంజాయ్ చేయండి. ఈ సక్సెస్ మీకు ఊరికనే రాలేదు, మీరు చాలా కష్టపడ్డారు, దానికోసం మీరు శ్రమించినారు.
అండ్ మీ శ్రమకి తగిన ఫలితం వస్తుంది. మనం గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏం గైడెన్స్ వస్తుంది. సిల్వర్, బీ పర్సిస్టెంట్. మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లో పర్సిస్టెంట్గా అంటూ ఉండండి. అంటే ఇప్పుడు కన్సిస్టెన్సీ లేదు, కొన్ని రోజులు చేస్తున్నాము కొన్ని రోజులు ఆపేస్తున్నాము ఇట్లా కాదు. రోజు ఇప్పుడు ఏదైనా ఒకటి మనం అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాము, 2 రోజులు చేసిన తర్వాత అబ్బా బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఈరోజు ఏం చేద్దాంలే, ఈరోజు బ్రేక్ తీసుకుందాం అట్లొద్దు. అట్లాంటి చేయకండి. ఏదైనా కానీ పర్సిస్టెంట్గా కంటిన్యూస్గా అది దాన్ని బ్రేక్ చేయకుండా అంటే చేయండి. అందుకనే మండలం రోజులు చేస్తే మనకు అది తర్వాత అలవాటు అయిపోతుంది అంటారు కదా. అట్లా ఇప్పుడు మీరు పర్సిస్టెంట్గా చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. దానివల్ల మీరు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోగలుగుతారు, పొందగలుగుతారు. కాబట్టి బ్రేక్ అంటూ చేయకండి. కొంతమందికి సిల్వర్ చాలా మంచిదైన ఉంటుంది. ఓవర్ హీట్ ఉండి బాడీ పైన మనకి ఇలాంటివి ఏమన్నా ఉంటే సిల్వర్ ఆర్టికల్స్ వేసుకుంటే మీకు అది ఇంకా బెటర్గా హీలింగ్ ఎనర్జీస్ని తీసుకొని వస్తుంది. అండ్ ఇక్కడ 14, 13, 2, 8, 27 ఈ నెంబర్స్ కూడా మీకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. మీ బర్త్డేస్ కావచ్చు, ఏదన్నా కానీ ఈ నెంబర్స్ మీకు ఇంపార్టెంట్ అయి. ఎంజాయ్ క్లియర్ హియరింగ్ అంట. యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేస్తుంది. యూనివర్స్ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తుంది ఏదో ఒక రూపంలో. ఇప్పుడు ఒక టారో కార్డ్ రీడింగ్ చూస్తూ ఉంటాము, మనకు అంతకుముందు మనసులో చాలా అనిపిస్తుంది ఉంటుంది. రీడింగ్లో మనకు ఏదైతే అనిపిస్తుందో దాని గురించి చెప్పడమో, లేకపోతే దాన్ని అడ్రస్ చేయడమో, దానికి ఏదన్నా రెమెడీ రూపంలో రావడమో, లేకపోతే దానికి ఇంకేదైనా బెటర్ ఎంకరేజింగ్ వర్డ్స్ వినడమో, అవన్నీ జరుగుతున్నాయంటే అవి కోఇన్సిడెన్స్ కాదు. యూనివర్స్ మీరు ఏదైతే మీరు క్వశ్చన్స్ యూనివర్స్లోకి పంపిస్తున్నారో, ఏదైతే మీరు అడుగుతున్నారో వాటికి జవాబుల రూపంలో మీరు ఇవన్నీ చూస్తున్నారు, వింటున్నారు, మీ వరకు ఇవి వస్తున్నాయంటే అది యూనివర్స్ మీ మాటలు వింటుంది, మీకు ఈ రూపంలో జవాబుల్ని పంపిస్తుంది. సో ఎంజాయ్ క్లియర్ హియరింగ్. మీరు ఏదైతే యూనివర్స్ ఇప్పుడు మీకు చెప్తుందో దీన్ని మీరు ఎంజాయ్ చేయండి. కొంతమందికి 43, సో ఏజ్ 43 అయిన ఉండొచ్చు, లేకపోతే 7 లక్కీ నెంబర్ అయిన ఉండొచ్చు. సో ఇలాంటివి కూడా అయిన ఉండొచ్చు. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇక్కడ మనకి సిల్వర్, పర్పుల్ ఇవన్నీ ఏంటంటే థర్డ్ ఐ చక్ర, క్రౌన్ చక్ర. సో థర్డ్ ఐ చక్ర, క్రౌన్ చక్ర మెడిటేషన్స్ చేస్తే మీకు ఇంకా ఇంట్యూషన్ పెరగడం, మీ హయ్యర్ సెల్ఫ్ నుంచి మీకు ఇంకా బెటర్ ఆన్సర్స్ మీకు రావడం, మీరు ఏదన్నా అనుకున్నట్లు జరగడం, ఇవన్నీ జరుగుతాయి. సో స్టార్ట్ మెడిటేటింగ్ ఆన్ యువర్ థర్డ్ ఐ అండ్ క్రౌన్ చక్రాస్. అండ్ ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం? ఓ వావ్, చెప్పాలనుకుంటున్నారంట. అంబర్, అవేకెన్ యువర్ క్రియేటివిటీ. ఆ ప్రాసెస్ ఆఫ్ అవేక్నింగ్లో ఉన్నారు ఖచ్చితంగా. సో మీ క్రియేటివిటీ మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, లైక్ క్రియేటివ్గా మీరు థింక్ చేస్తారు, మీ క్రియేటివిటీ పెరుగుతుంది అని ఫస్ట్లో మనం ఈ టెంపరెన్స్కి వచ్చినప్పుడు అనుకున్నాం కదా. అదే ఆ అవేకెన్ యువర్ క్రియేటివిటీ అంటున్నారు. ఇంకా బెటర్గా, ఇంకా చాలా క్రియేటివ్గా. నెంబర్ 15, కొంతమంది బర్త్డేస్ 15th అయిన ఉండొచ్చు, ఏజ్ 15 అయిన ఉండొచ్చు. ఈ 15 అనే నెంబర్ కూడా మీకు బాగా పనిచేస్తూ ఉండొచ్చు. మీలో ఇంకా క్రియేటివిటీ అంటే పెంచుకోండి. మీరు ఎంత క్రియేటివిటీ పెంచుకుంటే, క్రియేటివిటీ అంటే ఏంటంటే మనం చేస్తున్న పనిని అందరిలాగా కాకుండా మనలో మన టచ్ ఒకటి ఉంటుంది కదా. అంటే మనం ఎట్లా డిఫరెంట్గా ఉన్నాం, అందరూ ఒకటే ఫాలో అవుతుంటే వీళ్ళందరికన్నా మనం ఎలా డిఫరెంట్గా చేయగలుగుతాం, ఎలా ఇతరుల కాన్సన్ట్రేషన్ మన పైకి తిప్పుకోగలుగుతాం, ఎలా మనల్ని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం అలాంటిది. సో మీరు ఆ విధంగా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు కాబట్టి మీకు ఇది వస్తుంది. మీకు అందుకనే యూనివర్స్ మీరు చెప్పేది వింటుంది. యూనివర్స్ మీకు పంపిస్తున్న సంకేతాలని, సైన్స్ని, వీటిని కూడా మిమ్మల్ని అంతే జాగ్రత్తగా వినమని చెప్తోంది. అండ్ మీరు పర్సిస్టెంట్గా ఉండాలి, క్రమబద్ధంగా ఉండాలి. ఒకరోజు చేసేసి రెండో రోజుకి అలసిపోవద్దండి అని చెప్తోంది, వదిలేయద్దండి అని చెప్తోంది. ఏదన్నా కానీ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అని చెప్తోంది. బ్యూటిఫుల్. ఫైనల్గా ఇంకా 2 కలర్స్ వచ్చింది. ఆక్వా, ఎక్స్పీరియన్స్ పీస్ అండ్ కామ్. ఇక్కడ మనం అనుకున్నాం కదా బ్యాలెన్స్లోకి వచ్చినామంటేనే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నారని చెప్పి. ఆ కామ్ ఎనర్జీస్ని అంటే ఎక్స్పీరియన్స్ చేయండి. నెంబర్ 33 మాస్టర్ నెంబర్. 33 ఏం చెప్తుందంటే కమ్యూనికేషన్ గురించి చెప్తుంది. అగైన్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. మీరు బెటర్ కమ్యూనికేషన్, ఇంతకుముందు అంత
బాగా వ్యక్తపరచలేకపోయినా కానీ ఇప్పుడు మీ భావాలను కరెక్ట్గా వ్యక్తపరచగలుగుతున్నారు. సో అండ్ అందుకనే ఏంటంటే యూనివర్స్ మీకు రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ ఆప్రికాట్ వచ్చింది. రిజాయిస్ అండ్ లాఫ్, జాయ్ఫుల్ హ్యాపీ ఎనర్జీస్ లేక వస్తున్నారు. సో అందుకనే ఏంటంటే మీరు ఇప్పుడు మీరు ఇట్స్ టైమ్ టు ఎంజాయ్, ఇట్స్ టైమ్ టు లాఫ్, ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్, ఇట్స్ టైమ్ టు బీ హ్యాపీ. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్లో చూడండి, బర్గండి, అవేకెన్ యువర్ ప్యాషన్. సో మీరు ఆ ప్యాషనేట్ ఎనర్జీస్లోకి వస్తున్నారు. సో మీ ప్యాషన్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, సో అలాంటివి. అందుకనే ఇక్కడ క్రియేటివిటీ పెంచుకోండి అండ్ మీరు పర్సిస్టెంట్గా ఉండండి. మేము సంకేతాలు పంపిస్తున్నాం, వినండి. ఇవన్నీ ఎందుకంటే మీ ప్యాషన్ ఏదైతే ఉందో మీరు ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చంట. దాన్ని ఇప్పుడు మీరు బయట పెట్టచ్చు, దాని ద్వారా ఏదో జరగాలి. సో అందుకని మీ ప్యాషన్ అయితే మీరు కల్టివేట్ చేసుకోండి, ఇంకా బెటర్ చేసుకోండి అని చెప్తున్నారు. బ్యూటిఫుల్ ఎనర్జీస్, నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. కొంతమందికి ఈ కలర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కలర్స్ అయిన ఉండొచ్చు. ఆక్వా బ్లూ, యాంబర్ కలర్, ఇక్కడ ఆరెంజ్, సిల్వర్ కలర్, మావా అంటే ఇది వైలెట్ పర్పుల్ షేడ్స్ ఉంటాయి కదా, సో ఆ కలర్ అనమాట. సో ఈ కలర్స్ కూడా మీకు చాలా కామింగ్ కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు, మీకు ఇవి పనిచేస్తూనే ఉండొచ్చు అనమాట. బర్గండి, సో ఈ కలర్స్ కూడా మీకు అచ్చొచ్చే కలర్స్ అయిన ఉండొచ్చు కొంతమందికి. సో బ్యూటిఫుల్ గాడ్నెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.